Welcome students and my dear parents. JEE 2026 DASA 2026 అడ్మిషన్ ప్రాసెస్లో ఎన్ఐటీస్ సిబిఐటీసే కాదు ప్రీమియం ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. అందులో ద బెస్ట్ వన్ మణిపాల్ యూనివర్సిటీలో మీకు లోయెస్ట్ పర్సంటేజ్తో కూడా సీట్ రావడం జరుగుతుంది. 37% కూడా సీట్ మీకు ఛాన్స్ ఉంటుంది. ఓవరాల్గా టోటల్ బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి, ఏ బ్రాంచ్కి ఎంత పర్సంటేజ్తో మీకు సీట్ వస్తుందనే కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. డాసా కౌన్సిలింగ్ సంబంధించి మీకు కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలి అంటే మీకు డీటెయిల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. వాట్సాప్ నెంబర్ 6309410931. మెంటర్షిప్ ఫీ అమౌంట్ 10,000 రూపీస్. మీకు ఇక్కడ యూపీఐ స్కాన్ ప్రొవైడ్ చేయడం జరిగింది, లేదా జీపే, ఫోన్పే, పేటిఎం మీరు ఈ నెంబర్కి చేయొచ్చు. మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీ ఫస్ట్ డే అడ్మిషన్ కంప్లీట్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీ పర్సెంటేజ్ ర్యాంక్ బేస్ చేసుకొని కంప్లీట్ అనాలిసిస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు డిసిషన్ మేకింగ్ క్రైటీరియా, కాలేజ్ ర్యాంక్ అండ్ మీ బ్రాంచ్ ప్రియారిటీ ఎలా చూస్ చేసుకోవాలనేది, వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ లిస్ట్తో పాటు మీరు చాయిస్ ఫిల్లింగ్ చేయడానికి టెక్నిక్, లాజిక్స్, ఎవ్రీ రౌండ్ తర్వాత మీకు డిసిషన్ మేకింగ్ క్రైటీరియా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్గా ఏ సర్టిఫికేట్స్ ఏ ఫార్మేట్లో ఉండాలి, ఏది యాక్సెప్ట్ చేస్తారు, మీకు వెరిఫికేషన్లో ఏ ప్రాబ్లం రాకుండా మీ సీట్ ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి, అండ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఫిల్ చేసుకోవాలి, మీరు డీటెయిల్స్ అని ఎలా అప్రోచ్ అవ్వాలి అనే డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇండివిజువల్ వాట్సాప్ చాట్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టెక్స్ట్ అండ్ కాల్ సపోర్ట్ కూడా మీకు ఉంటుంది. Now coming to Manipal University, so Metronics ఇంజనీరింగ్ డాసా నాన్ సిఐడబ్ల్యూజీ కోటాలో మీకు 92.5%కే సీట్ వస్తుంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్సిలో నాన్ సిఐడబ్ల్యూజీలో మీకు 85.5%కే సీట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ 2 కేటగిరీస్ నాన్ సిఐడబ్ల్యూజీలో ఈ 2 కేటగిరీస్ సంబంధించి 2 బ్రాంచెస్లో మాత్రమే సీట్స్ ఉంటాయి. మిగిలినవన్నీ సిఐడబ్ల్యూజీ కోటాలోనే సీట్స్ అయితే ఉంటాయి. ఇందులో సిఎస్సి 70%, బయోటెక్నాలజీ 66%, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 59.5%, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ 58%, ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 54%, కంప్యూటర్ సైన్స్ అండ్ ఫైనాన్షియల్ టెక్నాలజీ 48%, మెకానికల్ ఇంజనీరింగ్ 43%, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ 41%, బయోమెడికల్ ఇంజనీరింగ్ 37%కే మీకు సీట్ రావడం జరుగుతుంది. ఇందులో మీకు చెప్పిన పర్సెంటేజ్లో +or- 1% డిఫరెన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. మెంటర్షిప్ సంబంధించి డీటెయిల్స్ కామెంట్లో డిస్క్రిప్షన్లో కూడా పిన్ చేశాను, చూడండి.